టీ20 లెగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ఎదురు లేకుండా దూసుకెళ్తోంది. ప్రత్యర్థి ఎవరైనా ఫలితం మాత్రం ఒక్కటే అన్నట్టుగా వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసింది. వరంగల్ వారియర్స్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన హైదరాబాద్ ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. బౌలర్లు మరోసారి కట్టుదిట్టమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా కెప్టెన్ అభినత్ రెడ్డి మెరుపు శతకంతో మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మరోసారి ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ వారియర్స్ కు ఓపెనర్లు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలో అమన్ రావు దూకుడుగా ఆడటంతో వరంగల్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లినట్లే కనిపించింది. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో అజయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికే హర్షిత్ ను అవుట్ చేసి ఈ ఛాంపియన్స్ కు తొలి వికెట్ అందించాడు. అదే ఓవర్ 5వ బంతికి అమన్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత వరంగల్ బ్యాటర్లు పరుగుల కోసం చెమటోడ్చారు. పవర్ ప్లే పూర్తయ్యాక తొలి బౌండరీ సాధించడానికి వారియర్స్ బ్యాటర్లకు 30 బంతులు పట్టిందంటే హైదరాబాద్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేశారో అర్థం చేసుకోవచ్చు. కీలక సమయంలో అజయ్ దేవ్గౌడ్ వరుస వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మధ్య ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో వరంగల్ పరుగుల వేగం పూర్తిగా తగ్గిపోయింది. చివర్లో వారియర్స్ బ్యాటర్ సౌనక్ కులకర్ణి మెరుపు ఇన్నింగ్స్ తో 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ అభినత్ రెడ్డి ఏమాత్రం తడబడలేదు. గణేష్ గడుగుతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ క్రమంగా వరంగల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గణేష్ అర్ధశతకంతో అండగా నిలవగా అభినత్ మైదానం నలువైపులా బౌండరీలు సిక్సర్ల వర్షం కురిపించాడు. గతంలో 99 పరుగుల వద్ద శతకం చేజార్చుకున్న అభినత్ ఈసారి ఆ లోటును తీర్చుకుంటూ కేవలం 43 బంతుల్లోనే అజేయ శతకం నమోదు చేశాడు. గణేష్ అవుట్ అయిన తర్వాత ప్రణవ్ వర్మతో కలిసి అభినత్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. విజయానికి అవసరమైన పరుగులను కూడా వరుసగా బౌండరీ సిక్సర్తో పూర్తి చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. మరోవైపు తన సెంచరీని కూడా పూర్తి చేశాడు. కేవలం 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్లే ఆఫ్స్ కి చేరిన తొలి జట్టుగా నిలిచింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అభినత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 9 సిక్స్లు వాదిన అభినత్ సూపర్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కీలక వికెట్లు తీసిన అజయ్ దేవ్గౌడ్ కు గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫైనల్ చేరితే ప్రతి ఆటగాడికి సహాయ బృందానికి 25,000 నగదు బహుమతి అందిస్తామని ట్రూజన్ సోలార్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ ప్రకటించారు. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్లకు 50,000 ఇస్తామని తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఈటీవీ భారత డైరెక్టర్ బృహతి, ట్రూజన్ సోలార్ ఫౌండర్ భవానీ సురేష్ జట్టు ప్లేయర్లతో సమావేశమయ్యారు. వరుస విజయాల పట్ల బృహతి సంతోషం వ్యక్తం చేశారు. ఈటీవీ డైరెక్టర్ సుజయ్ ప్లేయర్స్ ను అభినందించారు.